శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 23 గురువారం తులారాశి వారికి జరగబోయేది ఇదే. తులారాశి వారు అందరికీ నమస్కారం. తులారాశి వారికి జరగబోయేది ఇదే. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి వివరణ మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ రాశి వారికి సక్సెస్ సాధించే విధంగా వీరి యొక్క గ్రహం అనేది సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే అఖండమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. వీరి తెలివితేటలు వీరికి పెట్టుబడులని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరి యొక్క ముక్కు, చెవి, నోరు అన్నీ కూడా ఒకేసారి పనిచేస్తాయి. అద్భుతంగా వీరు ఆలోచిస్తారు. చాలా తెలివితేటలతో వీరి యొక్క పనులు ప్రారంభం చేసుకుంటారు. ఆ యొక్క తెలివితేటలతోనే విజయాన్ని కూడా పొందుకుంటారు. అయితే వీరిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అందరినీ నమ్మటం. ఇది వీరికి మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అందరూ మనవాళ్లే అని అనుకుంటూ ఉంటారు. అది వీరిని దెబ్బతీస్తుంది, కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎదుటి వారిని పూర్తిగా నమ్మే వీరి తత్వం వీరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆర్థిక కష్టాలకు గురి అవుతూ ఉంటారు. ఆర్థికంగా మీకు చాలా కష్టాలు వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా మీరు చేసేటటువంటి తెలుసో తెలియకో చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని అధిక మొత్తంలో దెబ్బతీస్తూ ఉంటాయి. అలాగే పొరపాట్లను సరిదిద్దుకోవాలని మీరు అస్సలు అనుకోకూడదు. పొరపాట్లను సరిదిద్దుకోవాలని మీరు అనుకోవాలి. అలాగే మీరు వాటిని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. అయితే ఈ రాశివారు చిన్న చిన్న పొరపాట్లు ఏమిటో అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశివారు దానగుణం అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానగుణం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దానం చేయాలి అనేటటువంటి సంకల్పం వీరిలో అధికంగా ఉంటుంది. అందువల్లే వీరు ఎవరైనా సరే ఆదుకుంటూ ఉంటారు. దాన ధర్మం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. డబ్బుకి సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు వెంటాడినప్పటికీ ఎప్పుడు కూడా చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. ఎందుకంటే వీరు కష్టజీవులు. చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల కుటుంబం విలువ, డబ్బు విలువ వీరికి బాగా తెలుసు. కాబట్టే డబ్బుకి, కుటుంబానికి అంతటి ఉపయోగాన్ని, అంతటి మర్యాదని ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి అనుభవం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. వయస్సు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి కష్ట సుఖాలు తెలుసు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వెళ్ళి రక్షిస్తారు. అలాగే వీరు చాలా ధైర్యవంతులు. కొన్నిసార్లు వీరు ఇతరులకు ఇచ్చే ధైర్యాన్ని వీరికి మాత్రం ఇచ్చుకోలేరు. నిరుత్సాహపడిపోతూ ఉంటారు. పనులు ఏవైనా అవ్వకపోతే డీలా అయిపోతూ ఉంటారు. అలా ఉండకుండా నమ్మకంగా ఉండటానికి వీరి జీవిత భాగస్వామి వీరిని ప్రోత్సహిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది వీరికి బాగా అందుతుంది. ఇతరుల విషయంలో మీరు ఎలా అయితే ధైర్యంగా ఉన్నారో అలాగే మీ విషయంలో మీరు అంతే ధైర్యంగా ఉండండి. అంత ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనుకూలంగా అయితే కొన్ని విషయాల్లో జరగబోతున్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా కనుక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను జనవరి 23కి పొందుకోబోతున్నారు. అలాగే ఈ జనవరి మాసంలో మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. అన్ని విషయాల్లోనూ అభివృద్ధి కలగబోతుంది. స్నేహితులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ విషయాలను, రహస్యాలను షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నమ్మకంతో చెప్పినా వారు ఆ నమ్మకాన్ని కాపాడుకోలేరు. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రీత్యా అంచనాలకు, పెట్టుబడులకు ఎదురు చూసిన వారు మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబంతో చర్చించి పెద్ద పెద్ద నిర్ణయాలు, శుభముహూర్తాలు చేయవలసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయంటే మీరు జీవితంలో భవిష్యత్తులో ఎదగబోతారు. ఉన్నతంగా ఉండే స్థితి అయితే మీకు కనిపించబోతుంది. ఎందుకంటే మీ సహోద్యోగులతో మీరు ప్రేమ, సమాధానం, ఐక్యతతో ఉంటారు. కాబట్టి మీకు వారికి మధ్య సఖ్యత ఉంటుంది. కాబట్టి మీ ఎదుగుదలని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం
మీరు ఎప్పుడు పతనమైపోతారా అని మీ వెనకాలే ఉండి గోతులు తవ్వేవారు, మీపై కుట్రపూరిత చర్యలు చేసేవారు, మీపై నిందలు వేసేవారు మీతో పాటే ఉంటారు. ఇరుగు పొరుగులో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, అలాగే స్నేహితుల్లో కావచ్చు. కాబట్టి పర్సనల్ విషయాలను ఎవరికి షేర్ చేయకండి. మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎవరికి తెలియచేయకండి. పని పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పకపోవడమే చాలా వరకు మంచిది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.